హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వాళ్ళ కెరీర్ లో పీక్ టైమ్ లో ఉన్న సమయంలో కూడా వాళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అనేవి చేశారు. అలా 1994 లో వీళ్ళిద్దరి దగ్గర నుండి వచ్చినటువంటి ఓన్లీ కమర్షియల్ మూవీస్ అయినటువంటి మెగాస్టార్ ముగ్గురు మొనగాళ్ళు అండ్ నటసింహం బాలకృష్ణ గారి టాప్ హీరో. ఈ సినిమాల్లో ఏది పెద్ద హిట్ గా నిలిచిందో, ఆ ఇయర్ టాప్ గ్రాసర్స్ లో ఏది పైచేయి సాధించిందో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిరు అండ్ బాలయ్య వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ముందుగా 7th జనవరి 1994 సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి ముగ్గురు మొనగాళ్ళు సినిమా. ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ముఠామేస్త్రి సినిమా ఓకే అనిపించుకుందే గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రేంజ్ సక్సెస్ నైతే ఆయనకి తీసుకురాలేకపోయింది. ఇక మళ్ళీ చిరంజీవి గారి దగ్గర నుండి వస్తున్నటువంటి కమర్షియల్ మూవీ కావడంతో 1994 లో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ముగ్గురు మొనగాళ్ళు సినిమా. ఈ సినిమా ఘరానా మొగుడు కాంబినేషన్ అయినటువంటి కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో రావడం, కమర్షియల్ మూవీ కావడం, అందులోనూ చిరంజీవి గారు తన కెరియర్ లోనే ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఆ టైంలో నెక్స్ట్ లెవెల్ హైప్ అనేది నెలకొంది రిలీజ్ సమయంలో. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికి నగ్మా గారు, రమ్యకృష్ణ గారు అండ్ రోజా హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని మెగా బ్రదర్ నాగబాబు గారు ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అంజనా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో. ఈ సినిమాకి కెఎస్ హరి సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటర్ వెల్లయ్య స్వామి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. విద్యాసాగర్ ఈ సినిమాకి సంగీతం అందించగా, ఈ సినిమాలో మ్యూజిక్ అనేది మంచి హిట్ అయింది ఆ టైంలో. అలా సంక్రాంతి సీజన్ 1994 లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ముగ్గురు మొనగాళ్ళు సినిమా. భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి ఈ ఫిలిం ఆ అంచనాలని అందుకోలేకపోయిందనే చెప్పాలి. చిరంజీవి గారి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని కూడా అంతగా మెస్మరైజ్ చేయలేకపోయింది ఈ ఫిలిం. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ సక్సెస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ సినిమా. భారీ అంచనాలతో ఓపెనింగ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ ఫిలిం హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ యావరేజ్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర ముగ్గురు మొనగాళ్ళు సినిమా. అయితే ఈ సినిమా తమిళ్లోకి కూడా డబ్బై రిలీజ్ అవడం అనేది జరిగింది. అండ్ హిందీలో త్రిశూల్ అనే పేరుతో డబ్ అయింది ఈ సినిమా. ఇక ఈ సినిమా 100 డేస్ సెంటర్స్ విషయానికి వస్తే, ఈ సినిమా 12 సెంటర్స్ లో 100 రోజుల్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. వైజాగ్ లోని వెంకటేశ్వర థియేటర్లో 100 రోజులు, అనకాపల్లిలోని జగన్నాథ్ అనే థియేటర్లో 100 రోజులు, భీమవరంలోని విజయలక్ష్మి అనే థియేటర్లో 100 రోజులు, తాడేపల్లిగూడెంలో ప్రభాత్ అనే థియేటర్లో 100 రోజులు, విజయవాడ రాజ్ థియేటర్లో 100 రోజులు, గుంటూరులోని కృష్ణా పిక్చర్ ప్యాలెస్ థియేటర్లో 100 రోజులు, నెల్లూరులోని నర్తకి థియేటర్లో 100 రోజులు, చిత్తూరులోని రాఘవ అనే థియేటర్లో 100 రోజులు, కర్నూలు వెరైటీ టాకీస్ లో అండ్ నంద్యాలలోని ప్రతాప్ అనే థియేటర్లో, ఈ 2 థియేటర్స్ లో కూడా 100 రోజులు, కడపలోని శ్రీనివాస అనే థియేటర్లో 100 రోజులు, ప్రొద్దుటూరులోని సుధా అనే థియేటర్లో 100 రోజులు. ఇలా టోటల్ గా యావరేజ్ స్టాక్ తోనే 12 సెంటర్స్ వరకు థియేటర్స్ లో 100 రోజుల రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక నటసింహం బాలకృష్ణ గారి టాప్ హీరో సినిమా విషయానికి వస్తే, 1994 9th డిసెంబర్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి టాప్ హీరో. అప్పటికి బొబ్బిలి సింహం అండ్ భైరవ ద్వీపం అనే సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తో ఫామ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి దగ్గర నుండి వస్తున్నటువంటి సినిమా కావడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఈ ఫిలిం. ఎస్వి కృష్ణారెడ్డి గారి స్క్రీన్ ప్లే, స్టోరీ అండ్ డైరెక్షన్ లో రూపొందినటువంటి ఈ సినిమాకి రైటర్ దివాకర్ బాబు గారు డైలాగ్స్ రాయడం అనేది జరిగింది ఈ ఫిలిం కి. అచంట గోపీనాథ్ శ్రీ చిత్ర క్రియేషన్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించగా, సినిమాటోగ్రాఫర్ శరత్ అందించారు. ఎడిటర్ కె రామ్ గోపాల్ రెడ్డి గారు ఎడిట్ చేశారు ఈ ఫిల్మ్ ని. ఎస్వి కృష్ణారెడ్డి గారే సంగీతాన్ని కూడా అందించారు ఈ సినిమాకి. చెప్పాలంటే ఈ పాటలు ఆ టైంలో చాలా పెద్ద హిట్ గా నిలిచాయి అండ్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేయడంలో కూడా ఈ పాటలే ముఖ్య పాత్రని పోషించాయి ఆ టైంలో. అలా మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ గా నిలిచింది రిలీజ్ అయిన సమయంలో ఈ ఫిలిం.
ఈ సినిమాలోని బాలకృష్ణ గారికి హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ సౌందర్య గారు నటించడం అనేది జరిగింది. అలా 140 నిమిషాల లెంత్ తో 1994 డిసెంబర్ 9న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది టాప్ హీరో సినిమా. అయితే ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేక యావరేజ్ గా నిలిచింది ఈ ఫిలిం. అయితే ఫ్యాన్స్ వరకు యావరేజ్ గా నిలిచిన కమర్షియల్ గా కలెక్షన్లు చాలా తక్కువ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది టాప్ హీరో. అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి చాలా మందికి ఇప్పటికీ ఈ సినిమా అన్నా ఈ సినిమాలో పాటలన్నా కూడా చాలా ఫేవరెట్. ఓవరాల్ గా నార్మల్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కకపోవడంతో ఫ్లాప్ మూవీగా సరిపెట్టుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర. బ్యాక్ టు బ్యాక్ బొబ్బిలి సింహం అండ్ భైరవ ద్వీపం లాంటి మూవీస్ తో సక్సెస్ స్ట్రీట్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి ఫామ్ ని దెబ్బతీసిందనే చెప్పాలి ఈ ఫిలిం ఆ టైంలో. అయితే మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకి ముందుగా బాలకృష్ణ గారి ఇమేజ్ కి అండ్ ఆయన క్రేజ్ ఫాలోయింగ్ అండ్ స్టార్డమ్ కి తగ్గట్టుగా నెంబర్ 1 హీరో అని ముందుగా టైటిల్ పెడదాం అనుకున్నారు ఈ సినిమాకి. అయితే బాలకృష్ణ గారు ఓకే చెప్పిన డైరెక్టర్ కి టైటిల్ నచ్చిన అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారి నెంబర్ 1 అనే సినిమా ఆల్రెడీ ఉండడం అండ్ ఆ సినిమా కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్ట్ చేసి ఉండడంతో ఆల్రెడీ ఉన్న టైటిల్ ని మళ్ళీ మార్చి ఎందుకు ఇలా పెట్టడం అని ఈ సినిమాకి టాప్ హీరో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా కంటే ముందు బాలకృష్ణ గారు 4 కథలు వినడం, ఆ 4 కూడా ఆయనకి నచ్చక రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి ఈ టాప్ హీరో సబ్జెక్ట్ అండ్ స్టోరీ అనేది ఆయనకి నచ్చడంతో సినిమా అనేది ఓకే అయింది. ఈ విధంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. 1994 లో బాలకృష్ణ గారి దగ్గర నుండి టోటల్ గా 4 సినిమాలు అనేవి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. గాంధీవం, భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం అండ్ టాప్ హీరో. వీటిల్లో భైరవ ద్వీపం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బాలకృష్ణ గారి కెరీర్ లో ఆ టైం కి. బట్ ఈ సినిమా మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక బొబ్బిలి సింహం సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. గాంధీవం సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ విధంగా 1994 లో 4 రకాల సక్సెస్ లు చూసినటువంటి బాలకృష్ణ గారు ఒక రేర్ రికార్డ్ ని క్రియేట్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఇయర్ ఆయనకి ఫ్లాప్ మూవీ ఉంది, యావరేజ్ మూవీస్ ఉన్నాయి, సూపర్ హిట్ గా నిలిచినటువంటి సినిమా కూడా ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారివి ఆ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమాలు ముగ్గురు మునగాళ్ళు, ఎస్పి పరశురామ్ అండ్ బాలీవుడ్ లో ఆయన నటించినటువంటి ది జెంటిల్మెన్ అనే సినిమా. వీటిల్లో జెంటిల్మెన్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా కాగా టాలీవుడ్ లో మాత్రం ముగ్గురు మునగాళ్ళు సినిమా యావరేజ్ గా నిలిచింది అండ్ ఎస్పి పరశురామ్ సినిమా అటర్ ఫ్లాప్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అలా టాలీవుడ్ లో 1994 లో చిరు అండ్ బాలయ్య వీళ్ళిద్దరి దగ్గర నుండి వచ్చినటువంటి కమర్షియల్ మూవీస్ అయిన ముగ్గురు మునగాళ్ళు యావరేజ్ గా నిలవగా టాప్ హీరో ఫ్లాప్ గా నిలిచింది. దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.